నిజమేంటంటే హైట్ మ్యాటర్స్. మీ కాలేజ్లో కానీ ఆఫీస్ ఇంటర్వ్యూలో కానీ అంతెందుకు మీరు వెళ్ళే డేట్లో కానీ సబ్ కాన్షియస్ గా ఫస్ట్ రిజిస్టర్ అయ్యేది మీ హైటే. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు హైట్ గా కనిపించాలంటే ఫిజికల్ గా టాల్ అవ్వాల్సిన పని లేదు. సరే నేనే మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ వీడియో వల్ల మీరు ఫిజియోలాజికల్ గా టాల్ అవ్వకపోయినా చూసే వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఎక్స్ట్రా 2 inches కనిపిస్తారు. వీడియో లాస్ట్ దగ్గర చూడండి, మీరు ఒప్పుకుంటారు. గైస్ మీ తప్పేమీ లేదు. అన్నోయింగ్ గా మనం వేసే బట్టల వల్ల మనకున్న యావరేజ్ హైట్ కూడా షార్ట్ గా కనిపిస్తుంది. సో ఇన్ దిస్ వీడియో 7 subtle బట్ పవర్ఫుల్ ఫ్యాషన్ ట్రిక్స్ చెప్తా దట్ విల్ మేక్ యూ లుక్ టాలర్, లీనర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ ఓన్లీ యూజింగ్ స్టైలింగ్. Welcome back to the Fashion Wars, my good looking and awesome gentleman. నేను మీ బ్రో గణేష్. Guess what? మనందరికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది మన హైట్ మీద, బికాస్ గర్ల్స్ లవ్ టాల్ డూడ్స్, ట్రస్ట్ మీ. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్, ఎందుకంటే మీరు ఈ రోజు వీడియో మీద క్లిక్ చేశారు కాబట్టి మీకు నా ఒక్క ఇన్సెక్యూరిటీని ఒక స్ట్రెంత్ కింద మార్చి చూపిస్తా. ద ఫస్ట్ ట్రిక్, ద మోనోక్రోమ్ మ్యాజిక్. చాలా మందికి ట్రిక్ తెలుసు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను చెప్తున్న ట్రిక్స్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మీకేం తెలుసు కింద కామెంట్ చేయండి, బికాస్ ఐ నో మీరు ఎంత మంచిగా ఫాలో అవుతారు మన ఛానల్ అని చెప్పి. సో మోనోక్రోమ్ అంటే టాప్ టు బాటమ్ ఒకే కలర్ వేసినా లేకపోతే ఒకే కలర్ షేడ్ వేసినా ఒక వర్టికల్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దాని వల్ల మీ బాడీ కొంచెం స్ట్రీమ్ లైన్ కనిపిస్తుంది అండ్ లాంగర్ గా కనిపిస్తుంది. సో మీకు మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు స్టిక్ టు సాలిడ్స్ మోర్ అండ్ ఆల్సో మ్యూటెడ్ కలర్స్. లెట్స్ సే ఆల్ బ్లాక్ అవుట్ఫిట్, స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్, బ్లాక్ టీ షర్ట్స్ వేసుకోండి. ఆ సీమ్లెస్నెస్ ని కంటిన్యూ చేయడానికి బ్లాక్ స్నీకర్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం బోరింగ్ ఉంది అవుట్ఫిట్ అంటారా, పైన ఒక జాకెట్ వేసుకోండి. యా లేయర్ చేయండి, సూపర్ కనిపిస్తారు. యాక్చువల్లీ లుక్ 2 inches టాలర్. ఇంకొక ఐడియా అంటే టోనల్ బ్రౌన్స్ ట్రై చేయండి. అంటే ఒక ట్యాన్ షర్ట్ వేసుకొని కింద బీచ్ ప్యాంట్ వేసుకొని వైట్ స్నీకర్స్ వేసుకోండి. ఒకే కలర్ స్పెక్ట్రమ్ లో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా సరే చూడ్డానికి మీరు టాల్ గా ఉన్నారని ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. లేదా మంచి నేవీ పోలో వేసుకోండి, దాంతో పాటు నేవీ ట్రౌజర్స్ కూడా వేసుకోండి. హానెస్ట్ లైన్ ఇప్పుడు నేను చెప్తున్న కొద్దీ యువర్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్, అరే అలా వేసుకుంటే నిజంగానే టాల్ గా కనిపిస్తామా అని చెప్పి. దట్ ఈస్ వాట్ ఐ నీడ్. నేను చెప్తున్నా ఇమాజిన్ చేసుకోండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను ఏవైతే కలర్స్ చెప్తాను, అవుట్ఫిట్స్ చెప్తాను అన్ని కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను ప్రొడక్ట్స్ అనేవి బడ్జెట్ లోనే. సో వెళ్ళి వెంటనే తీసుకోండి. ఎఫర్ట్, టైం, బడ్జెట్ సేవ్ చేసుకోండి. నో గణేష్ బ్రో ఏం వేసుకోవాలో చెప్పు, అసలు ఏం వేసుకోకూడదు కూడా చెప్పు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లేదా వైట్ టీ షర్ట్, డార్క్ బ్లూ ట్రౌజర్స్ ఇలాంటివన్నీ వేసుకోవడం మానేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంట్రాస్ట్ అవుట్ఫిట్స్ మీకు అసలు సూట్ అవ్వవు. లెట్స్ సే రెడ్ అండ్ బ్లాక్ గానీ, ఎల్లో అండ్ బ్లాక్ గానీ, ఈ కలర్ కాంబినేషన్ చూడడానికి బాగోవు అండ్ ఆల్సో మిమ్మల్ని చాలా షార్ట్ గా చూపిస్తుంది. మాక్సిమం చెప్పినట్టు డార్క్ టోన్ స్టిక్ అవ్వండి, లైక్ బ్రౌన్, నేవీ, బ్లాక్స్ మన ఇండియన్ టోన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అంతేకాకుండా డిఫరెంట్ టెక్స్చర్ తో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, లైక్ నిట్ స్వెటర్స్ తో కానీ, వూల్ ట్రౌజర్స్ తో కానీ. దీని వల్ల ఏమవుతుందంటే డెప్త్ యాడ్ అవుతుంది వితౌట్ బ్రేకింగ్ ద ఫ్లో ఆఫ్ ద అవుట్ఫిట్. సెకండ్ స్టైల్ ట్రిక్ వచ్చేసి హై వేస్టెడ్ బట్ ఆల్సో క్రాప్డ్ ప్యాంట్స్. కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండ్ అంతా కూడా టాల్ పీపుల్ కి అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఇంతకు ముందు ట్రెండ్స్ అన్ని కూడా స్కిన్నీ జీన్స్ ఇవన్నీ కూడా షార్ట్ పీపుల్ కి అడ్వాంటేజెస్. బట్ ఏం పర్లేదు, ఇప్పుడున్న ట్రెండ్స్ లో కూడా మీరు ఇలా టాల్ గా కనిపించాలని నేను చెప్తా. సో మీరు ఏం ప్యాంట్ వేసుకున్నా సరే మీ హిప్ బోన్ ఉంటుంది కదా, అంటే మనం బెల్ట్ పెట్టుకునే ఏరియా దానికన్నా కొంచెం పైకి ఉండాలి. అండ్ ప్యాంట్ లెంత్ ఏదైతే ఉంటుందో అది క్రాప్డ్ అయ్యి ఉండాలి. అంటే మన యాంకిల్ ఇది అనుకోండి, దీని మీద వచ్చి వాలిపోకూడదు ప్యాంట్ అనేది, దీని మీద కరెక్ట్ గా ఇలా ఉండిపోవాలన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే సిలువెట్ అనేది బాటమ్ దగ్గర బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం వేసుకోవాలంటే హై రేజ్ లేకపోతే హై వేస్టెడ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ వేసుకోవాలి విత్ క్రాప్డ్ యాంకిల్స్, లేదా మంచిగా డ్రా స్ట్రింగ్స్ ఉండే టేపర్డ్ జాగర్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మీరు జీన్స్ వేసుకున్న, చినోస్ వేసుకున్న, మేక్ షూర్ దే ఆర్ క్రాప్డ్ టు యువర్ లెంత్. ఆల్టరేషన్ షాప్ కి వెళ్ళి 30 రూపాయలు ఇస్తే నీట్ కట్ చేసి స్టిచ్ చేసి ఇస్తాడు. కైండ్లీ కీప్ ఎఫర్ట్స్, మీరే మంచిగా కనిపిస్తారు. అండ్ మీరే అవాయిడ్ చేయాలంటే లో వేస్ట్ జీన్స్, లో రేస్ జీన్స్ అవాయిడ్ చేసేయండి. అండ్ ఐ హేట్ టు బ్రేక్ ఇట్ టు యూ, బ్యాగీ ప్యాంట్స్, బ్యాగీ ట్రౌజర్స్ వేసుకోవడం ఆపేయండి. ఎస్పెషల్ అవి కానీ కిందన స్టాకింగ్ అవుతే మాత్రం యువర్ అట్ లాస్. ఈ బూట్ కట్ జీన్స్, వైడ్ లెగ్ జీన్స్ ఇవి కూడా మీరు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్టైల్ ట్రిక్ వచ్చేసి ఎలివేటెడ్ ఫుట్ వేర్. దిస్ ఎ నో బ్రెయినర్, ప్రతి ఒక్కరికి తెలుసు. ఫుట్ వేర్ ఏం చేస్తే సటిల్ గా బట్ ఎఫెక్టివ్ గా మీ హైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ గెస్ వాట్, ఎవరైతే కొంచెం యావరేజ్ హైట్ ఉన్నారో ఈ ట్రెండ్ అనేది ఇట్స్ ఇన్ టౌన్. ఎందుకంటే చంకీ సోల్స్, హీల్స్ ఉండే షూస్ గానీ, బూట్స్ గానీ బాగా పాపులర్ అవుతున్నాయి ఇప్పుడు. సో వాట్ యు మస్ట్ వేర్, బ్లాక్ చెల్సీ బూట్స్. నీట్ గా లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, నీట్ గా కొనేసుకోండి, ఆలోచించదు. మంచి హీల్ ఉండే వైట్ స్నీకర్స్ లైక్ ఎడిడాస్ సూపర్ స్టార్స్ గానీ, నైకీ ఎయిర్ ఫోర్సెస్ గానీ, లేదా మంచి డార్క్ బ్రౌన్ లోఫర్స్ తీసుకోండి విత్ రబ్బర్ సోల్. మీరు ఏం అవాయిడ్ చేయాలి, ఎనీథింగ్ దట్ ఈస్ స్లిమ్ షూస్ అనేవి మీరు అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్లిప్పర్స్ గానీ, థిన్ స్లైడ్స్ గానీ, మేజర్లీ కలర్ కాంట్రాస్టింగ్ షూస్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మంచి బ్లాక్ ఆన్ బ్లాక్ వేసారు అనుకోండి, కింద వైట్ వేస్తే పైన పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్. సో కొంచెం మ్యూటెడ్ కలర్స్ చూస్ చేసుకోండి, పేస్టల్స్ చూస్ చేసుకోండి. బట్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క ప్రో టిప్ చెప్తా, మీ ప్యాంట్స్ ని, షూస్ ని మ్యాచ్ చేయాలా చేసుకోండి. ఇన్స్టెంట్ గా 2 inches కాదు కదా 6 inches హైట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్.
ఫోర్త్ స్టైలింగ్ ట్రిక్ వచ్చేసి స్లిమ్ అండ్ వర్టికల్ సిలోయెట్స్. ఇప్పటిదాకా నేను వీడియోలో ఓవర్ సైజ్ వేయండి, బ్యాగీ ఫిట్స్ వేయండి, మంచిగా ట్రెండ్ ఫాలో అవ్వండి అని చెప్పి ఇప్పుడేమొచ్చి ఎవరైతే కొంచెం యావరేజ్ హైట్ ఉన్నారో వాళ్ళకి మాత్రం స్లిమ్ అండ్ వర్టికల్ సిలోయెట్స్ ఎందుకు ఏమని చెప్తున్నానో తెలుసా? ఫ్యాషన్ ఈజ్ డైవర్స్. ఒక్కొక్కడికి ఫ్యాషన్ ఒక్కొక్కరు ఉంటది. నౌ యూ అండర్స్టాండ్. ప్రతిరోజు నేను ఎందుకు వీడియో పెడుతున్నా అని చెప్పి ఎవడో ఒక్కడు నన్ను చూసి లేకపోతే నేను చెప్పే కంటెంట్ చూసి ఏదో ఒకటి నేర్చుకుని వాడు లైఫ్ లో అప్లై చేసుకుంటే ఒక ఇంటర్వ్యూ లేకపోతే ఒక డేటో లేకపోతే వాట్స్ ఎవర్ క్రియేట్ అవుతుంది కదా. సో అదనమాట. బట్ సైడ్ వేస్ వెళ్ళిపోతున్నాను. ఈ పర్టికులర్ పాయింట్ యొక్క ఎసెన్స్ ఏంటంటే మీరు ఇలాంటి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ వేసినా, లూజ్ బట్టలు వేసినా మీ బాడీ బ్రాడ్ గా కనిపిస్తుంది. బ్రాడ్ గా కనిపించేవేవి కూడా టాల్ గా ఉండవు అండ్ సన్నంగా కనిపించేవి ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండవు. ఈ ఒక్క చిన్న సైంటిఫిక్ లైన్ మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ ప్లే విత్ యువర్ ఫ్యాషన్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. సో మీరే వేసుకోవాలంటే స్లిమ్ ఫిట్ టీ షర్ట్స్ వేసుకోండి. లైట్ వెయిట్ ఉండే షర్ట్స్ తో లేరింగ్ చేయండి, లేదా జాకెట్స్ తో లేరింగ్ చేయండి. జాకెట్స్, పఫర్ జాకెట్స్, బాంబర్ జాకెట్స్ నాట్ రికమెండెడ్. మంచిగా మీ లెగ్స్ తగ్గట్టుగా టేపర్డ్ చేసిన మంచి ట్రౌజర్స్ కానీ చీనోస్ కానీ సెలెక్ట్ చేసుకోండి. అలాగని చెప్పి స్కిన్నీ ఫిట్ వేసుకోండి అని చెప్పి ఎప్పటికీ నేను మీకు పర్మిషన్ అంటే సజెస్ట్ చేయను. స్లిమ్ ఫిట్ ఆర్ స్ట్రైట్ ఫిట్ డెనిమ్స్ చూస్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఒక ఎక్స్ట్రా టిప్ చెప్తాను అనమాట. ఇది నువ్వు విన్న వెంటనే మీ పాకెట్స్ చాలా సంతోషపడతాయి, మీరు చాలా సంతోషపడతారు. మీ హైట్ కానీ 5'8" కన్నా తక్కువ ఉంటే స్ట్రైట్ వేర్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. ఇది విన్న వాళ్ళు కొంతమంది బాధపడొచ్చు, కొంతమంది సంతోషపడొచ్చు. సంతోషపడితే మాత్రం హ్యాపీ ఫర్ యూ, బాధపడితే ఐ కెన్ అండర్స్టాండ్. సి అప్ టు మీ ఫ్యాషన్ ఈస్ ఫ్లూయిడ్. నువ్వు ఏ హైట్ ఉన్నా సరే నచ్చింది వేసుకునే ఫ్రీడమ్ నీకుంది. బట్ స్టిల్ నీ పొటెన్షియల్ ఏంటో నువ్వు తెలుసుకునే హక్కు కూడా నీకుంది. నేను జస్ట్ నీ రైట్స్ డిస్కస్ చేస్తున్నాను అంతే. సో బాక్సీ షర్ట్స్, ఓవర్ సైజ్ హుడీస్, ఆ స్వెట్ షర్ట్స్ నో, నాట్ ఎనీమోర్. ఇప్పుడు నువ్వే చెప్పు, ఒక మంచి అవుట్ఫిట్ కన్స్ట్రక్ట్ చేసి నువ్వే అదే వేసుకుంటానంటే దాని దగ్గర ట్యాగ్ రోడ్స్ కూడా ఉంటాయి చూడండి. మంచి వైట్ టీ షర్ట్, స్లిమ్ ఫిట్ టీ షర్ట్, నేవీ బ్లూ ఓవర్ షర్ట్, మీ లెగ్స్ దగ్గరగా టైలర్ చేసిన గ్రే ట్రౌజర్స్ వేసుకోండి. వైట్ స్టిక్కర్స్ వేసినా పర్లేదు, బూట్స్ వేస్తే ఇంకా సెక్స్. ట్రై చేయండి, ఎందుకు బెటర్ గా ఫీల్ అవ్వరు నన్ను అడగండి. ట్రయల్ ట్రిక్ నెంబర్ 5, లెట్స్ టాక్ అబౌట్ యువర్ వీనెక్స్ అండ్ కాలర్స్. గైస్, వీనెక్స్ అనేవి మీ కంప్లీట్ చెస్ట్ ని మంచిగా ఎలివేట్ చేస్తాయి. అంతేకాదు ఈ పార్ట్ కొంచెం ఎక్స్పోజ్ అయితే మీరు కొంచెం టాల్ గా ఉన్నారు, ఎందుకంటే ఈ పార్ట్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అలా కనిపిస్తారు. కొంచెం అప్వర్డ్ ఫ్రేమ్ వస్తుంది కాబట్టి మీ చెస్ట్ అండ్ మీ షోల్డర్స్ కొంచెం బ్రాడ్ గా, టాల్ గా కనిపిస్తాయి. సో మీరేం వేసుకుంటారంటే వీ నెక్ టీ షర్ట్స్ వేసుకోండి. మంచిగా స్లిమ్ ఫిట్ ఉండే వీ నెక్ టీ షర్ట్స్ వేసుకోండి. దాంతో పాటు ఇన్లే టీ షర్ట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు కానీ కొంచెం యావరేజ్ హైట్ ఉండి ఇన్లే టీ షర్ట్స్ కానీ వేసుకోకపోతే మాత్రం యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ యువర్ పొటెన్షియల్, యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దోస్ స్టేట్స్. అమ్మాయిలు డిఎమ్స్ లో ఉంటారు, మీ ఇంటి బయట కూడా ఉంటారు, ఒక్కసారి వేసి చూడండి. అంతేకాకుండా క్యూబన్ కాలర్ షర్ట్స్ కూడా మీ అప్పర్ ఫ్రేమ్ ని మంచిగా ఎలివేట్ చేస్తారు. బట్ మీరు అవాయిడ్ చేయాలి ఏంటంటే క్రూ నెక్స్ కానీ, బల్కీగా ఉండే రిబ్స్ కానీ నెక్ అరౌండ్. నెక్స్ట్ టిప్, ఇట్స్ అబౌట్ అవాయిడింగ్ యువర్ టర్టిల్ నెక్స్. షార్ట్ హైట్ గానీ యావరేజ్ ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ అవ్వవు. టైట్ గా ఉండే కాలర్స్ కూడా అవాయిడ్ చేయండి. ఇన్ఫాక్ట్ మీరు వేసుకునే నార్మల్ షర్ట్ కూడా 5 బటన్ వరకు పెట్టేస్తే చాలా షార్ట్ గా కనిపిస్తారు. సో రిమూవ్ ఒక 2 buttons. మీ లుక్ ఏ లెవెల్లో ఎలివేట్ అవుతుందో యూ వాంట్ ఇమాజిన్. నెక్స్ట్ హైట్ వచ్చేసి మీ బాడీలో వర్టికల్ లైన్స్ ఎక్కువ ఉండాలి చూసుకోండి. అంటే మీ అవుట్ఫిట్ లో ఇప్పుడు వర్టికల్ లైన్స్ అన్నాను కదా అని చెప్పి వర్టికల్ స్ట్రైప్స్ ఉండే షర్టే అనట్లేదు. మీరు ఒక జాకెట్ వేస్తే లేకపోతే ఒక షర్ట్ వేస్తే లేరింగ్ చేయడానికి బటన్స్ అన్ని విప్పేయండి, సో దట్ అక్కడ వర్టికల్ లైన్ క్రియేట్ అవుతుంది. మంచిగా ఉండే లాంగ్ నెక్లెసెస్ వేయండి, ఇది కూడా ఒక లైన్ క్రియేట్ చేస్తుంది. బట్ మీరే అవాయిడ్ చేయాలంటే హారిజాంటల్ స్ట్రైప్స్ విల్ మేక్ యూ లుక్ మచ్ షార్టర్. టు బి ఆనెస్ట్, అసలు హారిజాంటల్ స్ట్రైప్స్ చాలా మంది పోలో టీ షర్ట్లు వేస్తారు, నార్మల్ షర్ట్స్ వేస్తారు, కానీ షార్ట్ గేస్ కే కాదు టాల్ గేస్ కూడా అసలు సెట్ కావు, అసలు ఎవరికి సెట్ కావు. నెక్స్ట్ బిగ్ బకిల్స్ ఉండే బెల్ట్స్ కానీ, డిఫరెంట్ కలర్ బ్లాక్ షర్ట్స్ కానీ అసలు సెట్ కావు. సింపుల్ గా చెప్తా, చూసేవాడి కళ్ళు పైకి కిందకి చూడాలి కానీ సైడ్ టు సైడ్ చూడకూడదు. అప్పుడు మీరు ఖచ్చితంగా షార్ట్ గా కనిపిస్తారు. వాడు కానీ పైకి కింద చూసాడు అనుకోండి, అఫ్ కోర్స్ మీరు టాల్ గా కనిపిస్తారు వాడి కళ్ళల్లో. సో ఏంటి ఇప్పుడు అవుట్ఫిట్ మారింది, ఏంటి గణేష్ మీరు ఎక్కడ ఉన్నా అని చెప్పి చూస్తున్నారా? ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ అ పాపప్ స్టోర్. మన టోన్స్ కొత్త లాంచ్ కోసం కొన్ని ఈవెంట్స్ లో పాపప్ స్టోర్ పెడుతున్నాం అనమాట. అంటే జస్ట్ ఒక 1 or 2 days అలాగా స్టాల్ పెట్టేసి వి గోనా డూ బ్రాండింగ్ ఫర్ టోన్స్ ఫ్యాషన్. నో 6 points చెప్పా కదా, లాస్ట్ 7th బోనస్ పాయింట్ వచ్చేసి టాల్ గా కనిపించాలంటే మీ టక్స్, మీరు ఏదైతే ఇన్షర్ట్ చేస్తారో దాంతో యూ హ్యావ్ టు ప్లే వెరీ స్మార్ట్. హాఫ్ టక్స్ చేయండి, కంప్లీట్ టక్స్ చేయొద్దు, బీ స్మార్ట్. ఫ్రెంచ్ టక్ అంటారు అనమాట. ఫ్రంటే టక్ చేయండి, బ్యాక్ వదిలేసేయండి. దీనివల్ల మీరు ఫ్రంట్ నుంచి ఎవరైతే చూస్తారో మీరు కొంచెం టాల్ గా కనిపిస్తారు. అండ్ టక్స్ చేసినప్పుడు బెల్ట్స్ పెట్టాలంటే పెట్టాలి, బట్ ప్యాంట్ కలర్ లో ఉన్నది పెట్టండి. బ్లాక్ అయితే బ్లాక్ పెట్టండి, బ్రౌన్ అయితే బ్రౌన్ పెట్టండి. బెల్ట్ తీసేసినా పర్లేదు, ఇంకా మంచిది, బ్రేకేజ్ ఉంటుంది మధ్యలో. సో ఈ పాయింట్ మిస్ కొట్టా, అందుకే మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. నౌ ఐ గాట్ టు గో బ్యాక్ స్టాల్ కి, హ్యావ్ టు మేక్ సమ్ అరేంజ్మెంట్స్. బట్ మీకు కానీ టిప్స్ నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి మన టోన్స్ కాదు టీఎఫ్ఈలోనే. అండ్ మేక్ షూర్ టు కామెంట్ బిలో అసలు నేను చెప్పిన పాయింట్స్లో మీరు మీ లైఫ్లో ఏదైనా ఉపయోగించారా, అసలు వాట్ ఈస్ దట్ పాయింట్, ఆర్ ఎల్స్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో ఏది మీకు నచ్చింది. గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్, కామెంట్ డౌన్ బిలో. బ్లాగ్స్ అయితే మిస్ కొడుతున్నాయి ఈ మధ్యన, చెప్పండి ఈ స్టైల్లో బ్లాగ్స్ చేయమంటారా, కింద కామెంట్ చేసేయండి. బికాస్ ఇంప్రాంప్ట్ పట్టుకున్నాను, బట్ ఐఎమ్ గెటింగ్ ఆల్ దిస్ బ్యాక్. ఇప్పుడు చేస్తాం మళ్ళీ ఇలా బ్లాగ్స్ అని.
అండ్ కమ్ ఫాలో మన ఇన్స్టాగ్రామ్ at Fashion Verge Official and మన Fashion Verge యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి for more awesome content like this, and I'll see you guys in the next one. Bye bye.